శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ నిజమైన వెలుగు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ధ్యానాంశం దేవునితో నడుచుటలో ఉన్న ఆశీర్వాదం, దేవునితో ఎలా నడవాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవుడు మనల్ని ఎందుకు కొరకు పిలిచాడంటే దేవునితో మనం నడవాలి అని పిలిచాడు, సహవాసం చేయాలి అని చెప్పి దేవుడు పిలిచాడు. అయితే మరి దేవునితో మనం నడవాలంటే మనకి ఏది అడ్డం వస్తుంది? మనము దేవునితో అడుగులు వేయాలి అంటే మన జీవితంలో ఏది ప్రథమైనదిగా మనకు ఆటంకపరుస్తుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. దేవునికి మనకు అడ్డముగా వచ్చేది ఏమిటంటే శరీర సంబంధమైనటువంటి మనసు. ఈ శరీర సంబంధమైన మనస్సును ఎవరైతే జయించగలుగుతారో వారు దేవునితో నడవగలుగుతారు. చాలా మంది అనుకుంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను, నేను ఉపవాసాలు ఉంటున్నాను, నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, నేను దేవునితో నడవలేకపోతున్నాను అని చెప్పి చింతిస్తూ ఉంటారు. చాలా మంది ప్రార్థనలో వాక్యాలు పట్టుకుని దేవుని స్తుతిస్తున్నప్పటికీ కూడా నేను దేవునితో నడవలేకపోతున్నాను అని చెప్పి చాలా మంది వేదన పడుతూ ఉంటారు. నేను దేవునితో నడవాలంటే ఏం చేయాలి అని చెప్పి చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. దేవునితో నడవడం సాధ్యమేనా అని చాలా మందికి ఆలోచన పుడతా ఉంటది. కానీ దేవుని యొక్క లేఖనంలో కనుక మనం చూసినట్లయితే దేవునితో నడిచినటువంటి వ్యక్తులు కొందరు ఉన్నారు. మరి వారిని ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. దేవునితో ఎవరైతే నడవగలుగుతారో వారి జీవితంలో వాళ్ళు తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు కొత్త నిబంధనలో కనుక మనం చూసినట్లయితే ఈయన దేవునితో నడిచినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి దేవునితో నడిచినప్పుడు ఈయన మరి ఏం చేశాడో మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం, సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. ఏమండి, దినదినము కూడా నేను చనిపోవచ్చున్నాను అని ఏమండి మరి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో దినదినము పౌలు గారు చనిపోతున్నాడు అంటే శరీర సంబంధమైనటువంటి మనసు విషయంలో పౌలు గారు చనిపోతున్నాడు. శరీర సంబంధమైనటువంటి స్వభావం విషయంలో ఏమండి పౌలు గారు చనిపోతున్నాడు. ఏమండి, కాబట్టి శరీర సంబంధమైనటువంటి మనసు ఏమాత్రం కూడా దేవుని సంతోషపెట్టదు. కాబట్టి మనము శరీర కార్యాలను మనం చేయించాలి అనేది దేవుని యొక్క చిత్తము. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుతున్నాము. యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుతున్నాము అంటున్నాడు పౌలు. ఏమంటే తన శరీర సంబంధమైన స్వభావము సిలువకు కొట్టబడేంత వరకు కూడా, తన శరీర సంబంధమైన స్వభావము దేవుని ఆత్మచేత కడగబడేంత వరకు కూడా, తన శరీర సంబంధమైన స్వభావము ఏమండి మరి నూతన పరచబడి ఆత్మ సంబంధమైన స్వభావంగా మార్చబడి వరకు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు దేవునితో సహవాసాన్ని చేసేవాడు. కాబట్టి ఆయన ఏదో నామకార్థంగా అలవాటుగా మరి ఏమండి ఆయన లోకానుసారంగా ఆయన ఏమాత్రం కూడా ఆయన మరి దేవునితో సహవాసం చేయలేదు. కానీ ఆయన దేవుని ఆత్మ తనలో నివసించేటట్లుగా ఏమండి మరి అదే రీతిగా ఆ పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపించబడేటట్లుగా మరి ఆయన ప్రభుత్వం ఆయన సహవాసాన్ని చేసేవాడు. ఆయన మరి ఎప్పుడు కూడా ఏ విషయాల మీద మనసు ఉంచేవాడు అంటే ఆత్మానుసారమైన విషయాల మీద మనసు ఉంచేవాడు. ఏమండి, రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం రాయబడింది, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు మనం జీవాన్ని సమాధానాన్ని మనం కలిగి ఉంటాము. శరీరానుసారమైన మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు ఏమండి అది పాప మరణ విషయాలలో అది మనం ఏం చేస్తుందంటే ఏమండి మరి బంధిస్తూ ఉంటుంది. కనుక ఆ శరీరానుసారమైన మనస్సు ఎప్పుడైతే మన నుంచి తొలగించబడుతుందో అప్పుడు మనము దేవునితో సహవాసాన్ని మనం చేయగలుగుతాం.
అప్పుడు మనము దేవునితో మనం నడవగలుగుతాం, అప్పుడు మనము దేవునితో అడుగులు వేయగలుగుతాం. ఆయన మరి పౌలు గారు మరి ఆయన ఆత్మానుసారంగా నడుచుకోండి అని చెప్తున్నాడు. నేను దేవుని పోలి నడుస్తున్నాను అన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఆయన మనకు ఒక మాదిరి ఉంచాడు. ఆయన యేసుతో కూడా నడిచాడు. ఆయన పరిశుద్ధాత్మ అనుభవం కూడా ఆయన అడుగులు వేశాడు. ఆయన పరిశుద్ధాత్మ స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ తరానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఆయన మనకు మారాడు. ఆయన ఇక 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఆయన నడిచినప్పటికీ, 2000 సంవత్సరాల క్రితం ఆయన స్వార్థను ప్రకటించినప్పటికీ, 2000 సంవత్సరాల క్రితం ఏమని ప్రభు కొరకు ఆయన ఎన్నో శ్రమలు, దెబ్బలు, నిందలు, అవమానాలు ఆయన భరించినప్పటికీ అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని కొరకు యథార్థంగా ఆయన నడిచాడు కనుక, ఎవరిని దేవునితో ఆయన నడిచాడు కనుక నేటి తరానికి ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు. పాపాన్ని సంపూర్ణంగా జయించి పరిశుద్ధత కలిగి ఆయన ప్రభు కొరకు నడిచాడు కనుక ఎవరిని పౌలు యొక్క జీవితం మనకెంతో దీవెనకరంగా ఉంది. ఎవరైతే దేవునితో నడుస్తారో తరాలు గతించిపోయినప్పటికీ కూడా వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి. పరిశుద్ధుల యొక్క జీవితాలు సంఘాలకు దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా దేవునితో నడవటం మనం నేర్చుకోవాలి. ఎవరైతే దేవునితో నడవటం నేర్చుకుంటారో వారు శరీరమును దానికి ఇచ్చలను సిలువ వేయగలుగుతారు. ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారో వారు శరీర సంబంధమైన జీవితాన్ని వారు విడిచిపెట్టగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎలా నడుచుకుంటున్నావు? ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావా? దేవునితో నడుచుకుంటున్నావా? వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా? లేదా ఈ లోకానుసారంగా నడుచుకుంటున్నావా? చెడ నడవడిని కలిగి నువ్వు జీవిస్తున్నావా? శరీర సంబంధమైన నడుచుకుంటున్నావా? కాబట్టి మన జీవితంలో మనము ఆత్మ సంబంధము కలిగి మనం నడిచేటట్లుగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. కీర్తనకారుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. 119వ కీర్తన 133వ వచనం, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము, ఏ పాపమును నన్ను ఏలనీయొద్దయ్యా అంటున్నాడు. కాబట్టి దేవునితో మనం నడవాలంటే పాపం అనేది మన జీవితంలో ఏలుబడి చేయకూడదు. మన దేవునితో నడవాలంటే శరీర సంబంధమైన మనసు ఏమాత్రం కూడా అడ్డుపడకూడదు. మన దేవునితో నడవాలి అంటే మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని నమ్మాలి. పరిశుద్ధాత్మిక ప్రేరేపణ మనం పొందాలి. మన పరిశుద్ధాత్మిక అడుగు చాడల్లో మనము నడవాలని మనం కోరుకుంటున్నాం. దేవునికి వాక్యం మన పాదాలకు దీపముగా 119వ కీర్తన 105వ వచనం మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. కాబట్టి వాక్యానుసారమైనటువంటి నడతను మనం అలవాటు చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యానికి మనం సంపూర్ణంగా మనం లోబడిపోవాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా లోబడిపోయి ఆ వాక్యానుసారంగా వారు ప్రవర్తిస్తారో వాళ్ళు దేవునితో నడవగలుగుతారు, దేవునితో నడవగలుగుతారు. మరి దేవునితో నడవాలనేటువంటి ఆశ నీకుందా? మనుషులతో నడవాలనేటువంటి ఆశ నీకుందా? కాబట్టి దేవునితో కొంతమంది నడిచారు, వారు తరం బడి తరము వాళ్ళు ఎలా మిగిలిపోయారంటే ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు మిగిలిపోయారు. చూడు, వ్యక్తిని మీకు నేను పరిచయం చేస్తాను. పాత నిబంధనలో ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం, హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 365 ఏండ్లు. హానోకు ఎన్ని దినాలు బ్రతికాడట? 365 సంవత్సరాలు బ్రతికాడట. దానిలో 65 సంవత్సరాలు మామూలుగానే లోకానుసారంగా నడిచాడు. కానీ 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడండి? దేవునితో నడిచినటువంటి అనుభవం హానోకు ఉంది. హానోకు అనగా ఉపదేశకుడు. ఆయన మంచి ఉపదేశాన్ని చేసేవాడు. ఆయన మరి కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆయన దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడ్డాడు. మెతూషెలను కన్నాడు. చూడండి, హానోకు దేవునితో నడిచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకానికి వెళ్ళాడు. దేవుడు అతను తీసుకుని పోయాడు. మరణం చూడకుండా మహిమలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి హానోకు. కాబట్టి తాను దేవునితో నడవగలిగాడు. మనకు కూడా ప్రతిరోజు ఆశ ఉంటుంది దేవునితో నడవాలి అని. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనం కూడా దేవునితో నడవాలి అంటే ఎంత కృపను మనం పొందుకోవాలని, ఎంత సహాయాన్ని మనం పొందుకోవాలని,
ఎంత ఫలాన్ని మనం పొందుకోవాలండి, ఎంత అభిషేకాన్ని మనం పొందుకోవాలండి. కాబట్టి మన జీవితాల్లో మనం దేవునితో నడవగలిగేటట్లుగా మనకు నడవడం ఏం చేయాలంటే మనం సరి చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి, ప్రార్థనకు, మరి దేవునితో సహవాసానికి మనం ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తామో అప్పుడు మనం దేవునితో నడవగలుగుతాం. దేవుడే మనల్ని నడిపిస్తే తప్ప మనం దేవుని కొరకు మనం నడవలేము. మనం దేవునికి అప్పగించుకుంటే తప్ప, మనలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే తప్ప మనం దేవునితో నడవలేము. కాబట్టి మనం దేవునితో నడిచేటట్లుగా మనం ఏం చేయాలంటే దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాడు. చూడండి, హానోకు తర్వాత దేవుడు ఎవరిని ఇచ్చాడు? మెతుషెలని ఇచ్చాడు. మెతుషెల అంటే ఈటి కలిగిన వాడు. మెతుషెల అంటే ఎవడ దీర్ఘాయుష్య కలిగినటువంటి వ్యక్తి. మెతుషెల ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. 969 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద బ్రతికాడు. ఈ ప్రపంచంలో ఏ మానవుడికి ఇవ్వనంత ఎక్కువ ఆయుష్ను దేవుడు మెతుషెలకు దేవుడు ఇచ్చాడు. మెతుషెలను ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు చేశాడు. కాబట్టి మనం కూడా దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, దేవునితో మనం నడుస్తూ ఉంటే, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత కోట్లాది సంవత్సరాలు అంటే యుగాలు కూడా మనం దేవునితో ఉండబోతున్నాం. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా దేవునితో నడిస్తే, ఒక నీతి కలిగినటువంటి క్షణంగా మనం ఉంటే ఏమండి, మన తర్వాత బిడ్డలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయనతో పాటు నడిచి వ్యక్తి ఏం తీసుకొస్తాడంటే ఈ భూమి మీద ఒక ఆశీర్వాదకరమైనటువంటి జనాంగాన్ని తీసుకొస్తాడు. హానోకు దేవునితో నడిచి వెళ్ళిపోయాడు, కానీ దేవుడు ఏం చేశాడంటే మెతుషెల అనేటువంటి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిని దేవుడిచ్చాడు. ఈ భూప్రపంచంలో దీర్ఘాయువు కలిగిన వ్యక్తి మెతుషెల మాత్రమే. 969 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద బ్రతికాడు. ఆయనలాగా ఈ భూమి మీద ఇంకెవరు కూడా జీవించలేకపోయారు. తర్వాత మెతుషెల తర్వాత దేవుడు ఎవరినిచ్చాడంటే లేమేకునిచ్చాడు. లేమేకు అనగా బలవంతుడు. చూడండి, ఒక ఆత్మ సంబంధమైన బలమైన వ్యక్తి లేమేకు. మన జనరేషన్లో నుంచి కూడా ఆత్మ కలిగినటువంటి బిడ్డలు, ఆజ్ఞలు పాటించే బిడ్డలు, ఏమండి ప్రార్థన పరులు, నీతి పరులు మన జనాంగంలో నుంచి రావాలంటే మనం కూడా దేవునితో నడిచేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునితో నడిచేటువంటి వ్యక్తులుగా ఉంటామో లేమేకు వలె ఆత్మ సంబంధమైనటువంటి బలమైన వ్యక్తులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లేమేకు 777 సంవత్సరాల భూమి మీద బ్రతికాడు. ఆయన కూడా దేవుడు దీర్ఘాయుష్ని ఇచ్చాడు. ఆయన కూడా ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగానే దేవుడు ఉంచాడు. ఎందుకో తెలుసా? హానోకు దేవునితో నడిచాడు కాబట్టి తన జనరేషన్లో నుంచి దేవుడు ఆశీర్వాదకరమైన వ్యక్తులను భూమి మీద పుట్టిస్తూ ఉన్నాడు. ఏమంటే నీతిగల జనాంగాన్ని దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు. యథార్థమైన జనాంగాన్ని దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు. చూడండి, లేమేకు తర్వాత ఎవరు జన్మించారంటే ఈ భూమి మీద? నోవాహు జన్మించాడు. ఏమండి ఇతడు పుట్టడం ద్వారా నాకు నెమ్మది కలుగుతుందని చెప్పి అతనికి ఏమని పేరు పెట్టాడంటే నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు అనగా నెమ్మది అని అర్థం. చూడండి, నోవాహు ప్రత్యేకంగా ఈ భూమి మీద బ్రతికాడు. ఏమంటే నోవాహు నీతిమంతుడుగా, ఆయన గురించి ఏమని రాయబడిందంటే నీతిమంతుడుగా, నిందారహితుడిగా దేవునితో నడిచిన వాడు అని చెప్పి నోవాహు గురించి రాయబడింది. ఏమంటే నోవాహు దేవునితో ఎందుకు నడవగలిగాడంటే తన ముత్తాత హానోకు దేవునితో నడిచాడు కనుక ఈయన కూడా దేవునితో నడిచాడు అని ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. నోవాహు కూడా దేవునితో నడవగలిగినటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏమండి నేను దేవునితో నడిస్తే నాకు వచ్చే బాధలేగా, దేవునితో నడిస్తే నాకు వచ్చే ఇబ్బందులేగా, దేవునితో నడిస్తే నాకు వచ్చే అవమానాలేగా, దేవునితో నడిస్తే నాకు వచ్చే ఈ సమస్యలేగా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు దేవునితో నడిస్తే నిన్ను బట్టి నీ జనరేషన్ దేవుడు దీవిస్తాడు. దేవునితో నువ్వు నడిస్తే నీ వంశ వృక్షాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవునితో నడిస్తే తరబడి తరము నీ ద్వారా నీ బిడ్డలకు ఆశీర్వాదం రాబోతుంది. వారి మీదకి దేవునికి కృప రాబోతుంది. నిన్ను బట్టి నీ బిడ్డ తరాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అయ్యో నేను భక్తి కలిగి ఉంటే ఏమి లాభం, నీ నీతి కలిగి ఉంటే ఏమి లాభం, నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉంటే ఏమి లాభం, అయ్యో నేను దుఃఖపడితే ఏమి లాభం, నశించిపోయే ఆత్మల కొరకు కన్నీరు కారిస్తే ఏమి లాభం, నా బిడ్డల కొరకు ఉపవాసాలు ఉంటే ఏమి లాభం నువ్వు అనుకుంటున్నామో. నువ్వు చేసే భక్తి ఇప్పుడు నీకు కనబడకపోవచ్చు, కానీ తర్వాత నీ జనరేషన్ నువ్వు చేసిన భక్తి ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడబోతున్నారు అనేటువంటి విషయాన్ని
నువ్వు మర్చిపోవద్దు. నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహు కూడా చాలా సంవత్సరాలు బ్రతికాడు. చూడండి, నోవాహు చాలా ప్రత్యేకంగా బ్రతికాడు. తన చుట్టూ ఉన్నవారు పాపం చేస్తున్నప్పటికీ నోవాహు పరిశుద్ధుడిగానే బ్రతికాడు. తన చుట్టూ ఉన్నవారు వ్యభిచార కోపంలో ఉన్నప్పటికీ కూడా తన మనోనిగ్రహం కలిగి తన ఏ విధమైనటువంటి అపవిత్ర తలంపులు లేకుండా దేవుడికి అనుకూలమైన హృదయాన్ని నోవాహు కలిగి ఉన్నాడు. నువ్వు కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని, నీ చుట్టూ ఉన్న జనరేషన్ అంతా కూడా పాడైపోతున్నప్పటికీ, నీ చుట్టూ ఉన్న జనరేషన్ అంతా కూడా లోకానుసారంగా ఉన్నప్పటికీ, నీ చుట్టూ ఉన్న జనరేషన్ అంతా కూడా నిన్ను ద్వేషిస్తున్నప్పటికీ, నువ్వు దేవుని కోసం ప్రత్యేకంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నావా? నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడాలని తీర్మానం చేసుకున్నావా? దేవునితో నడవాలని ఒక ఆశ కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నిన్ను బట్టి నీ జనరేషన్ మీదకి ఆశీర్వాదం రాబోతుంది. నోవాహు తర్వాత నోవాహు దేవుడు 3 కుమారులు ఇచ్చాడు. వారిలో షేము ఉన్నాడు. షేము అనగా దేవుని స్తుతించుట. షేములో నుంచి వచ్చాడు, షేము సంతతిలో నుంచి వచ్చాడు అబ్రహాం. అబ్రహామును మళ్ళా దేవుడు పిలుచుకున్నాడు. విగ్రహారాధికుడు అయిపోయాడు అబ్రహాం యొక్క జనరేషన్ లో. కానీ మళ్ళా దేవుడు తిరిగి ఏం చేశాడంటే అబ్రహామును మళ్ళా పిలుచుకుని తన జనరేషన్ గా దేవుడు మార్చుకున్నాడు. అబ్రహాముల నుంచి వచ్చాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి చూడండి, ఆ యేసు ప్రభు ద్వారా మనందరూ కూడా రక్షించబడుతున్నాం. హనోకు వంశంలో నుంచే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. కారణం ఏమిటయ్యానంటే ఇప్పుడు కూడా దేవుడు ఏ జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే నీతి గల జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆజ్ఞలు పాటించే జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మానుసారమైన జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధమైన జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నిన్ను కూడా ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. నీకున్నటువంటి పాప బంధకాల నుంచి, శాప బంధకాల నుంచి విడుదల పొంది పరిశుద్ధంగా నువ్వు జీవించాలని ఆశపడి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఈ సమయంలో నా దేవుడు నిన్ను కూడా దర్శించి నిన్ను కూడా ఒక ఆత్మానుసారమైన జనంగా మార్చి నిన్ను బట్టి నీ తరాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నిన్ను బట్టి నీ బిడ్డలను దేవుడు దీవించబోతున్నాడు. నిన్ను బట్టి నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను బట్టి అనేకులకు దేవుడు తనకి ఆశీర్వాదాలను పంచిపెట్టాలనుకుంటున్నాడు. కానీ నువ్వు దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నావా? ఎవరైతే దేవునితో నడిచేటువంటి వ్యక్తులుగా ఉంటారో వారు తరవబడి తరానికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా మారిపోతారు. హానోకు దేవునితో నడిచాడు. చూడండి, హానోకు జనరేషన్ నుంచి ఎంతమంది నీతిమంతులు వచ్చారో, ఎంతమంది ఆత్మీయులు వచ్చారో, ఎంతమంది అభిషక్తులు వచ్చారో, ఎంతమంది రాజులు వచ్చారో, ఎంతమంది దేవుని వచ్చారో, ఎన్నుకొనబడినటువంటి వారు వచ్చారో ఒకసారి ఆలోచించాయి. పౌలు దేవునితో నడిచాడు. పౌలు యొక్క సేవల నుంచి ఎంతమంది మిషనరీలు వచ్చారో, తిమోతి లాంటి వారు, తీతు లాంటి వారు, ఎపఫ్రాయిము లాంటి వారు, ఎపఫ్రా లాంటి వారు, అరిస్తార్కు లాంటి వారు, ఎంతో మంది ఆత్మీయులు పౌలు యొక్క జనరేషన్ నుంచి బయటకు వచ్చారు. వారందరూ కూడా ఎవరంటే దేవునితో నడిచేవారు, క్రీస్తు యొక్క మాదిరిని చూపించేటువంటి వారు, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి వారు. ఎవరైతే క్రీస్తు యొక్క మాదిరిలో నడుస్తారో, ఎవరైతే క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుస్తారో, ఎవరైతే దేవుని పోలి నడుచుకోవాలని కోరుకుంటారో వారి జీవితంలో నుంచి ఆశీర్వాదకరమైనటువంటి జనాంగం రాబోతుంది. వారి జీవితంలో నుంచి శ్రేష్టమైన జనాంగం రాబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వే పరిస్థితుల్లో పడి ఉన్నా, నువ్వే పాపంలో నలిగిపోతున్నా, నువ్వే భయంలో నువ్వు చిక్కిపోయి ఉన్నా, ఏ శ్వాసలో నువ్వు పడిపోయి ఉన్నా, నువ్వు ప్రభు తట్టు తిరిగి నాయనా నీవేనా దిక్కయ్యా, నీవేనా ఆధారమయ్యా, నీవేనా ఆశ్రయమయ్యా, నువ్వు తప్ప నాకు వేరే దారి లేదయ్యా, నాకున్న ఈ బంధకాల నుంచి విడిపించి అయ్యా నీతో నడిచే కృపనివయ్యా అని నువ్వు ప్రభు తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే ఈ సమయంలోనే నా దేవుడు నిన్ను దర్శించి నిన్ను నూతన పరచబోతున్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనను ఎడబాయినటువంటి దేవుడు. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుని కష్టాల్లోకి నువ్వు వస్తావా? అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుని వైపు నువ్వు చూస్తావా? ఒకవేళ నీ జీవితంలో చెడు నడత ఉన్నట్లయితే, ఒకవేళ నీ జీవితంలో కామపు నడత ఉన్నట్లయితే, ఒకవేళ నీ జీవితంలో వ్యభిచారపు నడత ఉన్నట్లయితే ప్రభు తట్టు తిరిగి దాన్ని విడిచిపెట్టు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కృపను చూపిస్తాడు. ఖచ్చితంగా నీకున్నటువంటి బంధకాల నుంచి కూడా విడిపించి ఆయన నూతన పరుస్తాడు. ఒక నూతనమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. నువ్వు దేవునితో నడిచేటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దేవునితో నడిచేటువంటి ఆశ నీలో ఉందా? ఆశ నీలో ఉందా? కొంతమంది మాత్రమే దేవునితో నడవగలిగారు. మరి నువ్వు కూడా దేవునితో నడవాలనేటువంటి కోరిక నీలో ఉందా? కోరిక నీలో ఉందా? ఈ రోజున దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఎట్లా పడితే అట్లా జీవించేస్తానులే, ఎట్లా పడితే అట్లా నేను నడుచుకుంటానులే, ఎట్లా పడితే అట్లా నేను తిరిగేస్తానులే అని అనుకుంటున్నావా? నీ పాపం నిన్ను పట్టుకుంటుంది.
ఒక యవనస్తురాలు తన యవన కాలంలో ఉన్నప్పుడు ఎవరిని దేవునితో నడవలసినటువంటి యవనస్తురాలు మనుషులతో నడిచింది, తన కోరికలతో నడిచింది, లోక విషయంతో నడిచింది. యవన కాలంలో ఎవరిని తనకు నచ్చినటువంటి పురుషునితో యవనస్తులతో పాపం చేసింది. ఇక నేను చేసిన పాపం అయిపోయిందిలే, ఇంకా బయటపడదలే అనుకుంది. ఆమెకు ఒక దినాన్న ఎవరిని ఆమెకి వివాహం అయింది వేరే వ్యక్తితో. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ అంతా కూడా చెకప్ చేసి చెప్పాడు, అమ్మా నీకు ఎయిడ్స్ రోగం ఉంది అని చెప్పాడు. అప్పుడే ఆమె ప్రెగ్నెంట్తో ఉంది. అప్పుడు ఆమె లోపల కృంగిపోతుంది. అయ్యో నేను ఎవరి కాలో చేసినటువంటి పాపం ఇప్పుడు నన్ను పట్టుకుందని చెప్పి ఆ యవనస్తురాలు చాలా మరి దిగులు పడుతూ బాధపడిపోతుంది. ఆమె మరి దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని తనకి ఆ భర్తగా చెప్పింది. ఎవరిని నేను ఇట్లా యవన కాలం నా శరీరాన్ని నేను ఇట్లా అపవిత్రపరుచుకున్నాను, అందుకే నీ రోగం ఇప్పుడు నాకు వచ్చిందని చెప్పి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళామని చెప్తా ఉంది. అయ్యా ఇగో నేను ఎవరి కాలం చేసిన పాపమును బట్టి ఇప్పుడు నాకు ఈ రోగం వచ్చింది. ఆ రోగం నా బిడ్డకు తగలకున్నట్లుగా, ఆ రోగం నా బిడ్డకు రాకున్నట్లుగా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఆమె సాకుని బ్రతులాడుకుంటా ఉంది. అయ్యా నేను పాపము నడిచేశాను, నేను పాపం చేశాను, ఎవరో చూడలేదు అను. ఒకనొక దినాన నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, ఒకనొక దినాన నీ శాపం నిన్ను పట్టుకుంటుంది, ఒకనొక దినాన నీ పాపం నీ మీద దాడి చేస్తుంది. కాబట్టి నీ పాపం నిన్ను పట్టుకోక మునిపే, నీ పాపం నీకు శాపాన్ని మిగిల్చక మునిపే నీ రహస్య పాపాలని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు, నీ అంతరంగ పాపాలని దేవుని దగ్గర విడిచిపెట్టు. ఏమండి నేను నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయి. అది ఎలాంటి రోగానైనా నా దేవుడు స్వస్థపరుస్తాడు, ఎలాంటి పాప బంధకాలైనా నా దేవుడు విడిపిస్తాడు, ఎలాంటి శాప బంధకాలైనా నా దేవుడు వాటి నుంచి విడుదల దయచేస్తాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలని తీర్మానం చేసుకుంటావా, లేకపోతే ఇంకా నేను పాపం చేస్తానని చెప్పి ఈ లోక పాపంతో ఇంకా నువ్వు స్నేహం చేస్తున్నావు? ఈ మాటలు వింటున్నావు నేను. ఒకవేళ నేను ఈ బంధకాల నుంచి నేను బయటికి రాలేను, ఇలాగే నేను బ్రతికేస్తానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు పాప బంధకాల నుంచి బయటికి రావాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శాప బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోక బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు నూతన జీవాన్నిచ్చి నీకు పరిశుద్ధమైన నడతనాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. లోకము నడతను దూరపరిచి ఆత్మానుసారమైన నడతను నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. పాపాత్ములైన స్త్రీ యేసు ప్రభువారి పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు కార్చినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆమెకు పరిశుద్ధమైనటువంటి నడతనిచ్చాడు. అంతకుముందు ఆమె పాపంతో నడిచింది, కానీ యేసు యొక్క పాదాలు ఎప్పుడైతే ఇక్కడికి రక్షణ పొందిందో ఆమె పరిశుద్ధమైనటువంటి నడతను ప్రారంభించింది. నీవు కూడా దేవునితో నడవాలని ఆశపడుతున్నావా? జక్కయ్య లోకానుసారంగా నడిచాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, యేసు దగ్గరకు వచ్చాడు, యేసును చూడాలని చెప్పి ఆశపడ్డాడు. యేసును తన ఇంట్లో చేసుకున్నాడు. ఆ జక్కయ్య రక్షణ రావటమే కాదు, జక్కయ్య యేసుతో నడిచాడు, మనశ్శాంతిగా నడిచాడు, నెమ్మదిగా నడిచాడు. ఏమండి ఎంతో ఆశీర్వాదకరంగా నడిచాడు. జక్కయ్య తన తరానికి ఒక ఆశీర్వాదాన్ని చేయలేడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు నీ తరానికి ఆశీర్వాదాన్ని మిగిల్చే నడతను నడుస్తున్నావా? నీ తరానికి శాపాన్ని ఇచ్చే నడతను నడుస్తున్నావా? ఒకసారి పరీక్షించుకోండి. ఒకవేళ మీ హృదయంలో మార్పు లేనట్లయితే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడండి. నాయనా నీ ఆత్మతో నడిచేటువంటి జీవితం నాకు ఇవ్వయా, ఇగో నీ సన్నిధి కలిగినటువంటి జీవితం నాకు ఇవ్వయా, నీ కొరకు నేను నడిచేటువంటి బ్రతుకు నాకు దయచేయను నాయనా అని ప్రభు సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలవా? నువ్వు పశ్చాత్తాపడినట్లయితే యేసు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. నువ్వు పశ్చాత్తాపడగలిగినట్లయితే యేసు నీకు నూతనమైన మనసుని ఇస్తాడు. ఏ పాప శాప బంధకాల్లో ఉండి నువ్వు దేవునితో నడవలేకపోతున్నావో ఆ పాప శాప బంధకాలను నా దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకో. యథార్థంగా ఆయన దగ్గర పశ్చాత్తాపడి నన్ను విడిపించునైనా ఈ ఆచారకరమైన ప్రార్థనలు, ఈ అలవాటుతో కూడిన ప్రార్థనలు నా నుండి విడుదలొచ్చి నాకు శివాన్నిచ్చే ప్రార్థనలు, నాలో మార్పు కలగజేసే ప్రార్థనలు, నా బ్రతుకును మార్చే ప్రార్థనలు నాకు నేర్పయ్యా అని ప్రభు సన్నిధిలో కనుక నువ్వు మొరపెట్టగలిగినట్లయితే ప్రభు నిన్ను దర్శిస్తాడు. కాబట్టి దేవునితో నడవాలనేటువంటి ఆశ నీకుందా? దేవునితో అపోస్తలుడైనటువంటి పౌలు నడిచాడు. పౌలు మన తరానికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. హానోకు దేవునితో నడిచాడు. అనేక మంది ఆశీర్వాదకరమైన జనాంగాన్ని ఈ భూమి మీద ఆయన మిగిల్చగలిగాడు. అదే రీతిగా మరి అనేకమైన భక్తులు దేవునితో నడిచినటువంటి వారు ఈ తరానికి ఆశీర్వాదకరమైన వ్యక్తులు మిగిల్చి వెళ్ళారు. మరి నీ నడత ఎలా ఉంది?
నీకు చూపు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, ఒకసారి పరిశీలించుకొని ప్రభువుకు అప్పగించు. దేవా, నీతో నడవాలనే కోరిక నాకు ఉందయ్యా, నన్ను ఒకసారి బలపరచునైనా అని ప్రభు మీద ఆధారపడు. ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ జీవితంలో ఆయన నూతనమైనటువంటి మార్పును తీసుకొస్తాడు. నేను అనేకులకు దేవునికరమైనటువంటి వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. నీ హృదయ స్థితి ఇంకా బాగోలేదేమో, దేవునితో నడవటానికి నీ ఆలోచనలు అడ్డుపడిపోతున్నాయేమో, దేవునితో నడవడానికి నీ కోరికలు అడ్డుపడిపోతున్నాయేమో, దేవునితో నడవడానికి ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు అడ్డుపడిపోతున్నాయేమో, ఈ బంధకాలన్నింటి నుంచి కూడా నన్ను విడిపించయ్యా, నీతో నడిచే కృపనివయ్యా అని దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగి నడుద్దాం, సాత్వికంతో నడుద్దాం, యథార్థంగా నడుద్దాం, వాక్యానుసారంగా నడుద్దాం. ఏమంటే ప్రభువు మెచ్చుకునేటువంటి విధానంలో నడుద్దాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన తోడుతో మనం నడవాలి. ఆయనలాగా మనం అడుగులు వేయగలగాలి. ఆయన యొక్క మాదిరి మనం చూపించగలగాలి. ఆయన యొక్క చిత్తాన్ని మనం చేయగలగాలి. అప్పుడే మనం నలుగురికి మనం ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇంకా నీ జీవితంలో మార్పు చెందేటట్లుగా, ప్రభుతో నడవగలిగేటట్లుగా ప్రభు సన్నిధిలో మంచి తీర్మానాన్ని చేసుకో. ప్రభు నిన్ను దర్శించి నూతనపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వచ్చండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలైతే నీతో నడవాలని ఆశపడుతున్నారో వారందరినీ మీరు దర్శించమని నాయన ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఒక ఆశీర్వాదకరమైన జనంగాని, ఒక నీతి గల జనంగాని, అయానైనా మోక్షరాజ్యానికి చేరే జనంగాని అయా మా ద్వారానైనా వచ్చేటట్లుగా మమ్మల్ని మీరు మొట్టమొదటిగా దర్శించి నీతో నడిచే బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. హానోకు నీతో నడిచాడు నాయన, పౌలు నీతో నడిచాడు నాయన. అయ్యా, వారి ద్వారా ఆశీర్వాదకరమైన క్షణంగా బయటకు వచ్చింది నాయన. మా బ్రతుకుల ద్వారా కూడా మా తరానికి ఒక ఆశీర్వాదం వచ్చేటట్లుగా సహాయం చేయండి. మా బ్రతుకుల ద్వారా కూడా ఒక దీవెన వచ్చేటట్లుగా సహాయం చేయండి. ప్రతి ఆటంగాన్ని, శరీర సంబంధమైన మనసును, శరీర సంబంధమైన క్రియలను మీరు దూరపరచండి అయ్యా. ఈ మాటలు వింటున్న బిడ్డల యొక్క హృదయాల్లో అది ఫలించేటట్లుగా, నీరు కట్టేటట్లుగా, ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభా, నీతో నడిచే వ్యక్తులను లేవనెత్తమని, అలాంటి గొప్ప అభిషేకాన్ని మీరు అనుగ్రహింపచేయమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినయంతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మీకు ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన బంధకాల నుంచి విడుదల పొందాలని మీరు ఆశపడినట్లయితే మా కగటావా గ్రామంలో జరుగుతున్నటువంటి 24 గంటల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి నెల ఆఖరి శనివారం నాడు 24 గంటల ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలో మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రభు యొక్క అద్భుతాలను మీరు చూస్తారు. అదే రీతిగా మా యొక్క ఆరాధనలు క్రీస్తు సహవాస ప్రార్థనా మందిరపు ఆరాధనలు మచిలీపట్నంలో కూడా ప్రారంభించాం. రెవెన్యూ కళ్యాణ మండపం ఆపోజిట్ లో ఈ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మరి పైన కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మచిలీపట్నంలో ఉన్నటువంటి వారు మా ఆరాధన కార్యక్రమంలో మీరు పాల్పొంపులు పొందవచ్చు. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.